ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు లోకానికి వెలుగును నేనే అని తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని పలికెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవు సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనునా అది సత్యము. ఎలయనా నేను ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును, కాని నేను ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను. నేను తీర్పు చేసిన నా తీర్పు సత్యమైనది. ఎలయనా వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రి తీర్పు చేయుదుము. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగనని మీ ధర్మశాస్త్రమును కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అని పలికెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు అని సమాధానమిచ్చెను. యేసు దేవాలయమున కోశాగారం వద్ద బోధించుచూ ఇట్లు చెప్పెను, కాని ఎవరూ ఆయనను పట్టుకొనలేదు. ఎలయనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభుని వెలుగుగా ధ్యానం చేసుకుంటున్నాం. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారము నడువక నిత్య జీవపు వెలుగును పొందును అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు లోకానికి వెలుగు. ఆయనను అనుసరించే వారందరూ కూడా వెలుగు పుత్రికలు, వెలుగు పుత్రులు. ఆదికాండం 1వ అధ్యాయములో మనం చూస్తున్నాం, దేవాది దేవుడు సకల సృష్టిని కలుగు చేసే ముందు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది. ప్రియ సహోదరి సహోదర, మానవులు రక్షించటానికి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి వెలుగుగా ప్రసాదించారు. ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన బోధలు ఆలకిస్తారో అటువంటి వారందరూ కూడా వెలుగు పుత్రులు, వెలుగు పుత్రికలు. ప్రియ సహోదరి సహోదర, సువార్తలో యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. జీవాహారమును నేనే, జీవజలమును నేనే, నేనే మార్గము సత్యము జీవము, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రిని చేరలేడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే సమస్తానికి ప్రభువే మూలము. ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ చేకూరుతుంది. అందుచేత మన జీవితంలో యేసు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాలి. యేసు ప్రభుని హెచ్చించాలి. పౌలు గారు తన యొక్క లేఖలో రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కొరకు సమస్తాన్ని చెత్తగా భావించితని, యేసు ప్రభు యొక్క జ్ఞానమును పొందుకోవటానికి ఈ లోకములో ఉన్న సమస్తాన్ని త్యజించితని అని తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క గొప్పతనాన్ని పౌలు గారు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కాబట్టి సమస్తాన్ని త్యజించి యేసు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రభు యొక్క వెలుగు తన మీద ప్రకాశించింది. మనం కూడా ప్రభు యొక్క వెలుగును పొందుకోవాలి. మనం కూడా వెలుగుకు సంబంధించిన ప్రజలుగా జీవించాలంటే ఆ ప్రభుని వెంబడించాలి. ఆ ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభు నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగును పొందుకొనును అని తెలియజేసి ఉన్నాడు. ప్రభా, మేము నీ వెలుగులో పయనించే గొప్ప వరాన్ని దయచేయండి. పాపమనే చీకటిని వదిలిపెట్టి నీ వెలుగులో పయనించే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో
అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.